ఈ సమ్మర్లో ఇది చాలా హెల్దీ రెసిపీ అని నేను చెప్తాను. ఎందుకంటే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి వెళ్ళాలంటే ఈ లడ్డు ఒక్కటి చేసుకుంటే చాలు. ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం మనము. ఇదైతే నాకు మా అబ్బాయికి చేసి ఇచ్చాక చాలా ఇష్టంగా తిన్నాడు. అయితే ఇందులో అంజీర్ ఫస్ట్ మనం వాటర్లో వేసి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత దాన్ని హాట్ వాటర్లోనైనా పెట్టుకోవాలి, లేకపోతే డైరెక్ట్గా వాటర్లో వేసి ఉడకపెట్టుకోవచ్చు. అయితే తర్వాత అది చల్లగా అయ్యాక మిక్సీలో వేసుకోవాలి. ఎందుకంటే అంజీర్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం అంజీర్ డైరెక్ట్గా వేస్తే ముద్ద అవ్వడం చాలా కష్టం. అందుకని ఇలా నానబెట్టేసి చల్లారి పెట్టాక వేసుకుంటే అది చాలా స్మూత్గా ఉంటుంది, ఈజీగా కూడా ముద్ద అవుతుంది. నేనైతే అది చల్లారాక ఇలా మిక్సీలో నేను వేసుకుంటున్నాను. ఈ అంజీరని మనం అంజీర ఎక్కువ తీసుకుంటే అది మనం లడ్డూలో తీసుకున్న విధానం బట్టి నేనైతే కొంచెం అంజీర ఎక్కువ తీసుకున్నాను. అందులో డేట్స్ అయితే కొంచెం తక్కువ తీసుకున్నాను. ఒకవేళ ఈక్వల్గా కావాలి అంటే అంజీర సగం డేట్స్ సగం వేయచ్చు. అంజీర ఎందుకు అంటే అంజీర మామూలుగా అయితే పిల్లలు ఎక్కువ తినడానికి ఇష్టపడరు. ఇలా చేస్తే లడ్డు రూపంలోన అంజీర బాగా తింటారు. అందులో నేను కివియా డేట్స్ తీసుకున్నాను. ఎందుకంటే కివియా డేట్స్ స్మూత్గా ఉంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి, జ్యూసీగా ఉంటాయి. ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది. మామూలు డేట్స్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి, ఇదైతే కొంచెం స్మూత్గా ఉంటుంది, స్వీట్గా కూడా ఉంటుంది. నేను ఇవి ఎక్కువ ఏం తీసుకోలేదు, చాలా తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను అంజీర కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను తక్కువగా కివియా డేట్స్ తీసుకున్నాను. అవి ఆ రెండు కలిపి ఇంకా డైరెక్ట్గా మిక్సీ కొట్టేసుకుంటే ప్యూరీలాగా తయారైపోతుంది. నేను ఆ రెండింటిని కలిపి ఒకే జార్లో వేసుకొని మిక్సీ కొట్టుకున్న తర్వాత అది ఈ విధంగా వచ్చింది. ప్యూరీలాగా వచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే అది నేనైతే స్మూత్గా చేసుకున్నాను. కచ్చాపిచ్చా కూడా కొట్టుకోవచ్చు. ఒక కళాయి తీసుకొని అందులో నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ మీరు ఏమేమి అనుకుంటారో అవన్నీ వేసుకోవచ్చు. నేను ఇందులో బాదం డైరెక్ట్ తొక్కతోటి వేసేయచ్చు. నేనైతే నానబెట్టి తొక్క తీసిన తర్వాత బాదం వేసుకున్నాను. ఇందులో నేను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసాను. నా దగ్గర ఉన్ని వేసుకున్నాను నేను. అయిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్న దాన్ని అదే కళాయిలో డ్రై ఫ్రూట్స్ ఏగిపోయిన తర్వాత అవి సైడ్ పెట్టుకొని అందులో ఇంకొంచెం నెయ్యి వేసి నేను డ్రై ఫ్రూట్స్ అయితే గీ వేసి వేపుకున్నాను. తర్వాత నెయ్యి వేసి అందులో ఈ పేస్ట్ ఆల్రెడీ మనకి ఇది ఉడకపెడతాం కాబట్టి కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ మంచిగా ఇంకిపోతే కొంచెం థిక్గా గట్టిగా వస్తుంది. కాబట్టి దాన్ని అలా మంచిగా ఆయిల్లో అటు ఇటు కొంచెం థిక్ అయ్యే వరకు అలా చేసుకుంటూ ఉండాలి. అది అయిపోయిన తర్వాత నేను ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు అంతగా చేసుకోలేను అన్నప్పుడు మిక్సీ కొట్టుకోవచ్చు. నేనైతే మిక్సీ కొట్టుకున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్దగా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది పీసెస్ చేయాలని అంటే. అందుకనే నేను ఇంకా మిక్సీ కొట్టుకున్నాను అన్నీ కలిపి. తర్వాత ఆ రెండు చల్లారిన తర్వాత మనం ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఆల్రెడీ మనం తీసుకున్న ఇది అంజీరాను ఖర్జూరం కిమియా ముద్దను నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఆ రెండు కలుపుకొని ఆ రెండిట్లో మంచిగా రెండు కలుపుకోవాలి. కలిసినట్లు మొత్తం కలిసిపోయిన తర్వాత దాన్ని మనం మీకు కావాలంటే అది రౌండ్గా కూడా చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్ మామూలుగా ఈ షేప్లో చేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ రౌండ్ చిన్నగా చేసుకున్నాను. ఇవి రోజుకి ఒకటి తిన్నా రెండు తిన్నా పర్లేదు, కానీ చాలా హెల్దీ. ఇప్పుడు సమ్మర్లో అయితే ఇది హెల్దీ ఫుడ్ అని నేను చెప్తాను పిల్లలకి.